నమస్తే అండి. యూట్యూబ్ ఛానల్ అమలాపురం రాంబాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సిహెచ్ గుండేపల్లి ముమ్మడివరం మండలం నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీది ఎక్కడ, ఏంటి అసలు మీరు చెయ్యరు గుండేపల్లిలో మీరు ఎవరు? మాది సిహెచ్ గుండేపల్లి ముమ్మడివరం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అలాగే నేను ఒక 2014లో జడ్పీటీసీగా చేశాను. అలాగే చంద్రబాబు గారి అభివృద్ధి వల్ల, అలాగే బుచ్చిబాబు గారి అభివృద్ధి వల్ల చాలా అభివృద్ధి బాగుంది. అందుకే నేను జడ్పీటీగా చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా సరే మాకు బుచ్చిబాబు గారి అభివృద్ధి బాగుంది, బుచ్చిబాబు గారి అభివృద్ధి బాగుంది. ఇప్పుడు అలాగే అప్పుడు స్వర్గంగా మన కోనసీమ ముద్దుబిడ్డ దళిత నాయకుడు జిఎంసి బాలయోగ్ గారు అబ్బాయి, అలాగే ఆయన కూడా ఇప్పుడు ఆయన ఒక అడుగుజాడల్లో నడిచినటువంటి వాళ్ళ బాలయోగ్ గారు అబ్బాయి హరీష్ మాధురి గారు, ఆయన కూడా మా నాన్నగారులాగే నేను చెయ్యాలి, జనాన్ని అభివృద్ధి చెయ్యాలి, అలాగే నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోకి వచ్చాడు. అందుకోసం మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. బుచ్చిబాబు గారి అభివృద్ధి చూసి బుచ్చిబాబు గారి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయన కూడా భారీ ఎత్తున పసుపు జెండాలతో ఎగిరే ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుళ్ళే కనపడుతున్నారు. సార్ సరేనండి. సార్ మన ముమ్మడివరం మండలంలో బుచ్చిరాజు గారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర నుంచి ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అని చెప్పేసి, ఆయన ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరూ అంటున్నారు. ఆయన యొక్క మెజార్టీ ఏ విధంగా మీరు ఇవ్వదలుచుకున్నారు? అసలు ఏ విధంగా శ్రమిస్తున్నారు మీరు ఆయన కోసం? ఆయనకి ఒక పార్టీ పని లేదు. చిన్న పిల్లోడు వెళ్ళి సార్ అంటే ఎవరంటే బుచ్చిబాబు గారు అని చెప్పే వ్యక్తి ఆయన. అలాగే ఒక పొన్నాడు సతీష్ గారు ఉన్నారంటే ఆయన అంటే ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు అనే వ్యక్తులే ఉన్నారు తప్ప బుచ్చిబాబు అంటే ప్రతి ఊరు కూడా ప్రతి గ్రామాల నుంచి కూడా బుచ్చిబాబు భారీ ఎత్తున ఆయన అభివృద్ధి కావాలి, ఆయన కావాలి అని అంటున్నారు తప్ప మాకు వేరే ఊరు వద్దు అంటున్నారు. ఓకే సార్, సరే సార్. సరే, ఎస్సీ బీసీ ఈ యొక్క కమ్యూనిటీలు ఎవరికి కోఆపరేట్ చేస్తున్నారు, దానికి కారణం ఏమిటి? అదే ఎక్కడ చూసినా ఎవరికి ఏమిటి అన్నది ఇక ముమ్మడివారం నియోజకవర్గంతో ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ అని లేదు. ఎవరైనా సరే ఏ వర్గమైనా మాకు బుచ్చిబాబే కావాలి, మేము 30-40 వేల ఓట్ల మెజార్టీతో మేము మీ ముందుకు పంపుతామని అందరూ కూడా ప్రతి వర్గం నుంచి కూడా వచ్చే సూచనలు అయ్యాయి. సరే సార్, బుచ్చిరాజు గారి కోసం బాగా చెప్పారు. అలాగే హరీష్ మాధురి కూడా మన అమలాపురం ఎంపీ స్థానానికి కైవసం చేసుకుంటున్నారు. అమలాపురంలో కైవసం అయిన విజయం అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఆయన అన్ని కూడా ఏంటంటే మా నాన్నగారు అడుగుజాడలు, మా నాన్నగారు కోనసీమ జిల్లాని నేను చేతుల్లో పెట్టుకుని చూసేటట్లే ఉంటుందని చెప్పారు. అదే అడుగుజాడల్లో ఉన్నారు. హరీష్ మాధురి గారు ఎవరు చూసినా సరే ఎస్సీ వర్గం నుంచి బీసీ వర్గం నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మేము ఒక్క ఓటు కంపల్సరీ హరీష్ మాధురి గారికి నెగ్గించుకుంటాం, ఆయన విజయం సాధించాం, 3 లక్షల మెజార్టీతో ఆయన మేము కూర్చోబెడతామని చెప్తున్నారు ఎవరు చూసినా. సార్, మీ యొక్క రైల్వే ప్రాజెక్టు కోసం ఆయన ఏ విధంగా చర్య తీసుకోబోతున్నారు? ఏదైనా ఫ్యూచర్లో ఆయన వాగ్దానం ఏం చేశారు? ఆయన ఫస్ట్ కొండ అదే చెప్పారు. ఏ గ్రామంలోకి వచ్చినా నాన్నగారు ఆశీస్సులు, ఎదురులంక బ్రిడ్జి కట్టారు, నెక్స్ట్ అలాగే రైల్వే తెస్తానని నాన్నగారు రైల్వే